విధంగా అద్భుతమైన పాలన అందిస్తున్నారండి. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు బట్టి ఏటిగట్టు దగ్గర వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు వరదల విషయంలో ఆ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల తీవ్ర ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అటు కాలేజీలు స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ రోడ్డు ఎప్పుడు బ్లాక్ అవుతుంది మాట. గతంలో డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన నివాసం ఉండే ఏరియా కూడా అదే. కానీ కూడా ఆయన హయాంలో కూడా ఏ నిధులు తీసుకొచ్చి చేసిందే లేదు. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు నిన్న ఆ విషయంలో మాట్లాడి ఆ విషయంలో బ్రిడ్జి సంబంధించిన శాంక్షన్స్ దగ్గర నుంచి ఏం చేయాలంటే మీ అందరూ చాలా ఆనందపడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైనా చెప్పిన మాట చేస్తున్నారండి. వరదలు జరిగినాయి అంటే విజయవాడలో మరి వరదల ప్రాంతంలో బాగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ గతంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఫైర్ సిబ్బంది కానీ, ఎలక్ట్రిక్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఉన్న శుభ్రం చేయడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళ ఇబ్బందులు తీర్చడంలో ప్రధాన పాత్ర ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే మీ అందరూ చాలా ఆనందపడుతున్నాం అన్నమాట. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసింది లేదన్నమాట. హెల్త్ వర్కర్స్ కానీ అందరూ అక్కడే ఉంటున్నారు. మొత్తం అందరూ ఈ విధంగా అందరిని చూస్తే మీ అందరూ చాలా ఆనందపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలని చాలా మాటలు సరిపోవండి. ఎందుకంటే ఆయన మంచి మనసున్న ప్రజానాయకుడు. ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువ. మంత్రులు నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు ఉరుకులు పరుగులు పట్టిస్తారన్నమాట. ఇక్కడ ప్రస్తుత కలెక్టర్ గారు కూడా అందరూ బ్రహ్మాండమైన పనిచేస్తున్నారన్నమాట. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. ప్రజల మనుషులు కాబట్టి ప్రజలతోనే ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు సంబంధించి ఈ పాలన అందిస్తున్నారండి. పథకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడుతున్నారు ప్రజెంట్. రాను రోజులు ఇంకా బాగుంటుంది. మేము అందరూ ఆశిస్తున్నాం. మన ఈ మధ్యన అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. పేద ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మంచి క్వాలిటీ భోజనం అందిస్తున్నారు. ఇవన్నీ మాటలు చెప్పలేమండి. గత ప్రభుత్వంలో చూడని ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం అంటే మేము అందరూ చాలా